तेलंगाना कांग्रेस पार्टी के लीडर और साबिक रुकन पार्लियामेंट पूनम प्रभाकर ने तेलंगाना हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि इंतखाबात के दौरान ही तेलंगाना हुकूमत को अवामी मसाइल याद आते हैं। रियासत के किसी भी ज़िले में रायतू बंधु की रकम जारी नहीं की गई, सिर्फ ज़िला सिरसिला में ही जारी की गई है ताकि सेस इंतखाबात में कामयाबी हासिल की जाए। उन्होंने सेस डायरेक्टरों के इंतखाबात में बरसर इक़्तिदार पार्टी को सबक सिखाने की आवाम से अपील की और कांग्रेस के तायीद करदा उम्मीदवारों को कामयाब बनाने का मुतालबा किया। टीआरएस पार्टी మరొకసారి తన నిజ రూపాన్ని చూపెట్టుకుంది। ఈ రోజు 24వ తారీఖున సెస్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్రం మొత్తం లేని రైతు బంధు సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా మొత్తం మంది రైతులకు రైతు బంధు జమ చేసినారు। ఇది ఎన్నికల లోపల ఓట్లు తీసుకోవడానికి, దాంతో పాటుగా ఎన్నికల లోపల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవేడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు। అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకున్నబడి అధికార పార్టీ ద్వారా వాళ్ళు కూడా ఇది నియంత్రితానికి పాల్పడుతూ ఉన్నారు। నేను సెస్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతుగా సెస్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అటువంటి అవకాశం